జై శ్రీరామ్, భారత్ మాతకి జై అన్న అందరికీ. మాకు నిన్న సాయంత్రము మేమంటే విహెచ్పి బజరంగ్ దళ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాం, అందరం హిందూ నుంచి. నిన్న మాకు సాయంత్రం 4 o'clockకి తెలిసింది ఇట్లా ఇన్సిడెంట్ జరిగిందంటే. మేము రాత్రి మొత్తం ఇక్కడ ఒక 12 బజే దాకా మేము ఈయనే ఉన్నాం. రాత్రి మళ్ళీ గోరక్ష పోయి పొద్దుగాల మళ్ళీ మేము ఈడికే వచ్చినాం. అంటే మేము ఎట్లయిపోయిందంటే అన్న, హిందువుల పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే, ఏదైతే ఆర్గనైజేషన్ అంటే హిందూ అని కానీ మన హిందూ ధర్మం గురించి పనిచేసే ఆర్గనైజేషన్లు అవే సిర్ఫ్ మన గుళ్ళ గురించి కానీ గోరక్ష గురించి కానీ లవ్ జిహాద్ మీద పనిచేస్తారు కార్యకర్తలు. అన్న అమాయకమైన కార్యకర్తలు బలైపోతారు అన్న. మన సెక్యులర్ హిందువులు ఇళ్ళలో వండుకుంటారు. ఈరోజు మీరు ఇప్పుడు దానిసేపు మీ మీడియా ముందు అక్కడ ధర్నా కాడ మీరు వచ్చి చౌరస్తా మీద అన్న, మేము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎన్ని బండ్లు ఆగినాయి అన్న ఒక్కసారి జరగండి, మేము వెళ్ళిపోతాం అంటే, అరే నువ్వు పొద్దున్న లేసే గుడికి ఎందుకు వస్తావురా భయ్? నీ కష్టాలకి వస్తామేమో నీకు గుడి కావాలి, అదే గుడికి కష్టం వస్తేనేమో నువ్వు ఇంట్లో రండగానికి ఇంట్లో వండుకుంటావు. రేపు పొద్దుగాల ఈరోజు రోడ్డు మీద ఉన్న గుడికి అయింది, రేపు పొద్దుగా నీ అమ్మకో నీ అక్కకో నీ చెల్లెకో అవుతుంది. అప్పుడు ఏ హిందూ ఆర్గనైజేషన్ రాదు. ఈరోజు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల మీద రివర్స్ మాట్లాడితే రేపు పొద్దున్న నీ ఇంట్లో ఏమన్నా అయితే ఇదే హిందూ ధర్మం గురించి గుండె వలిగిపోతుంది నా కార్యకర్తలకి. పలిగిపోయినప్పుడు ఓటు బయటికి రాడు. అప్పుడు సెక్యులర్ హిందువులారు చచ్చిపోతారు. ఇంట్లో ఉన్న అమ్మాయిని కూడా కాపాడుకోరు. నేను హిందువులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నామన్నా, ఫస్ట్ మేల్కొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి అన్న. తురుకోడేమో వాళ్ళకు అస్సలాం అంటాడు, క్రిస్టియన్ వాడేమో ప్రైజ్ అలాడ్ అంటాడు, మనోడు ఆయాలో చెప్పుకుంటూ కూర్చుంటాడు. ఇట్లాంటి గుడి అన్న, విగ్రహం చూడు ఎంత మంచి విగ్రహము, దాన్ని గ్రెనేడ్తో కట్టిన విగ్రహం ఈ ఊరోళ్ళంతా కలిసి. ఈరోజు విగ్రహానికి అసలుకి ఏం సపోర్ట్ లేదు, సీసీ కెమెరాలు ఉన్నా కూడా పనిచేస్తలేవంటారు. రేపు పొద్దులో ఒక హిందూ మీద దాడి జరిగి వాడిని చంపేస్తే ఎవడన్నా ప్రశ్నించేది? ఈరోజు గుడి బయట ఉన్న విగ్రహం మీద అయింది, రేపు పొద్దుల లోపల ఉన్న గుడి మీద అవుతుంది. హిందువులందరూ మేల్కోవాలి. మెయిన్గా శనివారాలు, మంగళవారాలు, సోమవారాలు ఈ గుడిలు వేటోళ్ళు అందరూ బద్దలో ఓడతామని చెప్తున్నాం. మేము ఎందుకు చెప్తున్నాం అంటే, ఇట్లాంటి గుడిల జోలికి వచ్చినప్పుడు ఏమో ఎవడు రాడనా. ఈరోజు శనివారం హనుమంతుడు, ఈరోజు ఎంత పవర్ఫుల్ డే అన్న. చూడు మీరు వంతమంది హిందువులు కూడా ఇలా జమ కాలేరన్న. నీ కష్టానికి ఏమో దేవుడు కావాలి, కానీ దేవుని కష్టానికి వచ్చినప్పుడు దేవునికి ఏమైనా అయినప్పుడేమో నువ్వు నించోపోతే ఇక నువ్వు బతికెందుకురా? నువ్వు హిందువులాగా బతికేందుకు? పోతే అటనే వెళ్ళిపోరు మొత్తానికి, లేకపోతే ఇటన్నా కట్టరుగా నించోరు. ఈ మధ్యలో సెక్యులర్ ముసుగులలా ఏమన్నా అంటే అందరం బాయ్ అంటారు. ఎట్లా బాయ్ అవుతారనా? ఆవుకు రొట్టె తినిపించాడు, రొట్టెలు ఆవు తినడు. అమ్మ చెల్లెలు అక్క చెల్లెలు అవుతారానా? ఆడాని చెల్లెని వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటాడు. మేము గౌరవిస్తామన్నా, మర్యాద ఇస్తాం, కాళ్ళు అడిగిన ఎత్తులో పోసుకుంటాం. మన హిందువులు మేల్కోవాలి, తెలుసుకోవాలి. ఇంకా ఇంట్లో మమ్మీ డాడీ బిడ్డలాగా వండుకోకూరి, యూత్కి తయారయ్యేవారు. పిల్లలు కొన్ని ఇంటికి పక్క ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం, అరే ఆడు శివాజీ మహారాజ్ లాగా కొట్లాడుతున్నాడు. కానీ ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు తయారు చేసుకోరా అబ్బాయి నీ కొడుకుని, తర్వాత మా గురించి మాట్లాడు. మేము కొట్లాడుతూనే ఉంటాం. నీ ఇంట్లో ఫస్ట్ నీ కొడుకునో నీ బిడ్డనో తయారయ్యేరి, బయటికి పంపారు. ఇంటికి ఒక్కడు బయటికి వస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతున్నానా అన్న. మేము బయట నుంచి వచ్చిన ఇదే హిందువులు రాంపల్లిలో ఉన్న హిందువులు తలుచుకుంటే వాడు ఓడో పోలీస్ ప్రభుత్వం కాదు కదా, మన స్టేట్ ప్రభుత్వం ఈడు దిగొచ్చి మాట్లాడుతుండే అన్న. మేము బయటికి వెళ్ళి 50-100 మంది వచ్చినాం అన్న. ఈడున్న రాంపల్లిలో ఉన్న కొంతమంది అన్నవాళ్ళు సపోర్ట్ చేస్తారు. మిగతా హిందువులందరూ ఏడిపోయారు. మీ గుడి కాదా, మీ గల్లీ కాదా? రేపు పొద్దుగాలు ఈడైంది, రేపు పొద్దుగాలు ఇంట్లో అవుతుంది. దాని తర్వాత పరిస్థితి ఏందని అడుగుతున్నాను నేను. ఇది ఒక్క డిమాండ్. మేము గవర్నమెంట్ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇది ఇక్కడ వరకు ఆగిపోదు. రేపు ఇంకా భయంకరంగా ఉంటుంది. అది మీరు పోలీస్ ప్రభుత్వం తట్టుకోలేదు. ఒక్కసారి మేము కార్యకర్తలు అందరం బయటకు వస్తే అన్న, మేము 50 మంది వస్తేనే ఇట్లుంది, అదే మేము 1000 మంది వస్తే మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేము. మా మీద కేసులైనా సరే ఏమైనా సరే మేము తగ్గమన్నా. మేము ఒక్కటే మా సిద్ధాంతం, మా ఇండ్లలో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. మేము చచ్చిపోతే మా ఇంట్లో ఇంకో తమ్ముడు ఉంటాడు, వాడి ఇండ్లను చూసుకుంటారు. మా అయ్యలు పెంచింది ఒకటే మమ్మల్ని, ఒకని దేశం కోసం, ఒకని ఇంటి కోసం. మా పానాలు అని కూడా మేము రెడీ గుడి కోసం. మేము లోకల్ ఉన్న రాంపల్లి వాసులకు అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, అర్ధరాత్రి ఏ గుడికి ఏమైనా సరే మాకు ఒక ఫోన్ కాల్ చేయరు. 100% మేము ఒక 10 నిమిషాలలో ఆడ, లేకపోతే మీ చెప్పులు తీసుకొని మమ్మల్ని కొట్టాలని మేము అనుకుంటున్నాం. గతంలో కంటే హిందువులు కొద్దిగా చైతన్యం పెరిగింది కదా అన్న ఈ మధ్యలో. అన్న చైతన్యం పెరిగిందన్న. ఈ పెరిగి ఏం లాభం అన్న? ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ చెప్పినావు, అయిపోయింది. ఇక నువ్వు బయటికి వెళ్తేనే కదా. నువ్వు ఒకసారి జై శ్రీరామ్ చెప్పినావు, లేదంటే ఇంట్లో కూర్చొని భజనలు చేసినావు, ఏమవుతుంది అన్న? ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు నువ్వు బయటికి రాకపోతే నువ్వు చైతన్యం చేసి ఏం లాభం?
ప్రతి ఒక్కడు హిందూ అంటాడు, ప్రతి ఒక్కడు బొట్టు పెడతాడు, ప్రతి ఒక్కడు రోడ్ల మీదకి వస్తాడు, ప్రతి ఒక్కడు గుడి మొక్కుతాడు. కానీ నువ్వు కరెక్ట్ దేవునికి ఆపద వచ్చినప్పుడు, ధర్మానికి ఆపద వచ్చినప్పుడు నువ్వు తలవారు పట్టి బయటికి రాకపోతే నువ్వు ఎందుకు ఉన్నది? హిందూ అయి ఎందుకు నువ్వు బతికేందుకు అసలు హిందూ అయి? ఏమన్నా అంటే మత కళాలు చేస్తారు, వీళ్ళు మత కళాలు చేస్తారు అంటే అన్నా మేము జై శ్రీరామ్ అనే నిదానంతో బతికేటోళ్ళం అన్నా. మేము చచ్చిపోతే కూడా మా ఒంటి మీద కాషాయమే కాపాలి, అట్లాంటి పనిచేసే కార్యకర్తం. హిందువులందరూ బయటికి రావాలన్నా. బయటికి రాకపోతే రేపు పొద్దుగాల మీ ఇంట్లో అమ్మ అయ్యని కూడా కాపాడుకోలేని పరిస్థితి. మేము ఎందుకు తయారు కామంటున్నాం? ఈరోజు మేము అన్న ఇంతమందికి మేము బయట నుంచి వచ్చినామన్నా, రేపు పొద్దుగాల అందరు హిందువులు నిద్రపోతే ఇంటికి ఒక్కడు అంటే మా ఇంట్లో నేను కాపాడుకునేంత శక్తి ఉంటుంది చాలన్న నాకు. ఈరోజు గుడికి అయితేనే ఓడొస్తలే, రేపు పొద్దుగాల మనం మైనార్టీ అయితే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. పక్కనున్నోని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితి అవుతుంది. నేను హిందువులకు అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, అందరు గట్టిగా గర్రి జర బయటికి రండి. అందరూ మీరు పార్టీలు దావత్లు పబ్లల్లా గంజాయి కొట్టుకుంటా రోడ్ల మీద చిల్లరగాళ్ళ దాకా తిరగకూరి. జర ధర్మం కోసం ఒక గంట సేపు కేటాయించురి. ధర్మరక్షణ గోరక్షణ లవ్ జిహాద్ మీద పనిచేయాల్సిందే కోరుకుంటున్నామన్న. మేము విహెచ్పి నుంచి, బజరంగ్ దళ్ నుంచి, హిందూవాయి నుంచి, హనుమాన్ యువసేన నుంచి ఇదే కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. మేమైతే సెక్యులరిజం ఆలోచించమన్నా, వాస్తవంగా చెప్తున్నా. ఎందుకంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నిదానం అది తప్పు. వాడు వాని చెల్లె వాని పిన్ని బిడ్డకే పెళ్లి చేసుకుంటాడు, మన దాంట్లో చేసుకుంటాం అన్న పిన్ని బిడ్డకి. ఎట్లయితే అన్న ఆ ఇంట్లో ఉన్న చెల్లెకే వాడు చెల్లెగాడు అన్నగాడు, మనకెందుకు అవుతాడన్న బాయాడు కాదే అన్న. మేమైతే సెక్యులరిజం ఆలోచించాం. మేము హిందుస్థాన్లో పుట్టినాం, మేము హిందువులమే అన్న. ఇక్కడ ఉట్టి మనం మార్చుకున్నాం అది క్రిస్టియన్ అని ముస్లిం అని, కానీ హిందుస్థాన్లో హిందువులే ఉంటావు. ఇంకొకసారి మా ఆలయాల జోలికి వస్తే అయితే మనకున్నది ఒకటే దేశం, భారతదేశం. ఇది హిందూ దేశం. మంచి మంచి యోధులు ఇక్కడ పుట్టిరు. అట్లాంటిది బయట దేశాలల్లో క్రిస్టియన్స్ పోయి బతారు, ఈ నుంచి వెళ్ళగొడితే, ఈ నుంచి తుర్కోలను నిలగొడితే బయట దేశాలలో బతారు. అదే ఇక్కడ మనం మైనార్టీ అయినామనుకో, మనని ఎలగొడితే మనం ఏడిపోతామన్నా. ఆడట రానియాడు. ఇక్కడ మనం బతకాలా చచ్చిపోలా తెలియదు. మనం చచ్చిపోతే మన ఇంట్లో మన అమ్మాయి ఆగమవుతారు. ఒక్కటే ఒక దేశం ఉంది, ఇది హిందూ దేశం. ఇది సెక్యులర్ దేశం కాదు, కట్టర్ హిందూ భూమి ఇది. ఖచ్చితంగా హిందువులందరూ మేలుకోవాలి, నీ భారతదేశాన్ని నువ్వు కాపాడుకోవాలి. నేను మన అంటలే, నీ అంటున్నా. ఎందుకంటే నీకొక్కనికి వర్తిస్తుంది, మన హిందువులకు వర్తిస్తుంది. అందుకే నీ నా నా అనుకుంటేనే ఇంతమంది జమ అవుతాం, లేకపోతే ఎవడు కాడనా. ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందన్న. మేము రాత్రి నుంచి ఈడ ఉన్నాం, ఈడ లోకల్ వాళ్ళు ఉన్నారు. ఎంత ఘోరమన్నా. ఇప్పటివరకు దాని అప్డేట్ తెలియదన్న. పోలీసులు తెలిస్తే పోలీసులు సీసీ కెమెరాలు పనిచేస్తలే అని. ఫోన్ నెంబరు ఈ లొకేషన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి ట్రేస్ చేయలేరు అన్న. ఆ మూమెంట్లో పోయేటప్పుడు ఇంత ఘోరం జరుగుతుందన్న. పట్టుకుంటేనేమో పిచ్చోడు అంటారు. ఏం జరుగుతుందన్న అసలు మన తెలంగాణలో? మెయిన్గా మన తెలంగాణ జరుగుతుందన్న. ఇప్పటికి ఎన్ని గుడులు దాడైనాయి, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు. అదే మనం కానీ చిన్న పంచాయతీ చేస్తే ఎంతమంది తుర్కోలు వచ్చి మన మీద పడతారు, ఎంతమంది క్రిస్టియన్స్ వచ్చి మన మీద పడతారు, పోలీస్ డిపార్ట్మెంట్ మన మీద పడుతుంది, గవర్నమెంట్ మన మీద పడుతుంది అన్న. మనకి బెయిల్ రాని పరిస్థితి జరుగుతుందన్న. మనం ఏమైనా చేస్తే మనం న్యాయంగా కొట్లాడితే మళ్ళా అన్యాయంగా ఇట్లా గుడిల మీద మస్జిద్ల మీద పడి మనం పలగొట్టుడు కాదు. న్యాయంగా మన ధర్మం కోసం, మన గోరక్ష కోసం, మన గుడిల మీద. ఇప్పుడు చూడన్న, ఇది ఇంతగానమైందా? ఎఫ్ఐఆర్ కాదనుకుంటారా మీరు? 100% మన మీద కూడా అవుతుంది. ఎందుకు అంటే మీరు రోడ్ డిస్టర్బెన్స్ చేసిరు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేసిరు. ఎందుకు చేస్తాం అన్న? మమ్మల్ని గెలకపోతే మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి? ఈరోజు రాంపల్లో మేము ఇంతమంది బయటకు వచ్చామంటే ఎందుకు వచ్చాం? అందరు ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చిరు. నేను ఒకటే కోరుకుంటున్నా, అందరు బయటికి రావాల్సిందా మనవి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.